వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. అర్చకులు పురోహితులపై రౌడీల్లా దాడులకు తెగబడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అర్చకులను భక్తులు ఎంతో భక్తిభావంతో చూస్తారు. అలాంటి వారిపై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఎక్కడో చోట ఇలాంటి దాడులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలా జరిగినప్పుడల్లా అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణ సంఘాలు రోడ్డెక్కి నిరసన తెలపగా అధికార పార్టీ నేతల్లో ఏమాత్రం మార్పు లేదు. ఇలాంటి వారిపై ఒక్కసారైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి జరిగేవి కావు. కానీ ప్రభుత్వం తమ నేతలను కాపాడే ప్రయత్నాలే చేస్తోంది. దీంతో వీరు మరింత రెచ్చిపోయి అర్చకులపై దాడులు కొనసాగిస్తున్నారు. కాకినాడలోని పురాతన శివాలయంలో వైకాపా నేత, మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రారావు ఇద్దరు అర్చకులపై దాడి చేయడంతో మరోసారి వైసీపీ నేతల తీరు చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల అర్చక, బ్రాహ్మణ సంఘాలు దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో 2020 నవంబరులో పూజారులపై ఆలయ చైర్మన్ తదితరులు చెర్నాకోలాతో దాడి చేసి వాతలు పడేలా కొట్టారు. కార్తీక పౌర్ణమి రోజున టికెట్ల ద్వారానే కాకుండా భక్తులకు ఉచిత దర్శనాలకు అవకాశం ఇవ్వాలని ఆలయ పూజారులు చక్రపాణి శర్మ, సుధాకర్ శర్మ, మురుగు ఫణి శర్మ సూచించారు. దీంతో ఆలయ పాలక మండలి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఆయన సోదరుడు, వారి అనుయాయులైన అక్కడి అటెండర్లు కలిసి పూజారులపై దాడి చేశారు. ఉత్సవాల్లో వినియోగించే చర్నాకోలా తీసుకుని పూజారులను ఇష్టానుసారం కొట్టారు. ఈ ఘటనలో మురుగు ఫణి శర్మకు వాతలు పడ్డాయి. దీంతో అప్పట్లో ఆలయ చైర్మన్తో రాజీనామా చేయించి వదిలేశారు. అటెండర్లుగా పనిచేసే ఈశ్వరయ్య, నాగరాజులను సస్పెండ్ చేసినా మళ్ళీ కొంతకాలానికి నాగరాజుకు వేరొక ఆలయంలో పోస్టింగ్ ఇచ్చారు. పంచరామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంలోని సోమేశ్వర స్వామి ఆలయంలో సహాయ అర్చకుడు నాగేంద్ర పవన్పై ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ భర్త యుగంధర్ గతేడాది ఆగస్టులో దాడి చేశారు. అంతరాలయంలో అడ్డుగా నిలబడి ఉన్న యుగంధర్ను పక్కకు జరగాలని చెప్పినందుకు నాగేంద్ర పవన్పై దురుసుగా వ్యవహరించి దాడి చేసి మెడలోని జంధ్యాన్ని తెంచేశారు. దీంతో ఆలయ చైర్మన్తో ఆ పదవికి రాజీనామా చేయించి సరిపెట్టారు. దాడి చేసిన కేసు నమోదు చేయకుండా గుంటూరు నగరంలోని గోరంట్లలో పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకుడు సాయి చరణ్పై గతేడాది సెప్టెంబర్లో అధికార పార్టీ నేత, ఆలయ కమిటీ కార్యదర్శి మేడా సాంబశివరావు, మేనేజర్ లక్ష్మీనారాయణ దాడి చేశారు. సెలవు కావాలని అడిగినందుకు దూషించి కర్రతో దాడి చేయడంపై అర్చకుడు సాయి చరణ్ సెప్టెంబర్ 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఆ నెల 28 వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. వైసీపీ నేతలను అరెస్టు చేయాలంటూ అర్చక సమాఖ్య, బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేయడంతో చివరకు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. అర్చకుల విషయంలో దేవాదాయ శాఖ అధికారులు కూడా చులకనగా వ్యవహరిస్తున్నారు. వారిని వేధించే ఘటనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సత్యసాయి జిల్లా కదిరిలో ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గత ఆగస్టులో జరిగిన పాలక మండలి సమావేశానికి ముఖ్య అర్చకుడు అంజన్ కుమార్ హాజరు కాగా ఆయన్ను బయటకు వెళ్ళిపోవాలని ఈవో శ్రీనివాసరెడ్డి రుసరుసలాడారు. ఈవో తీరును నిరసిస్తూ అర్చకులు, బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చివరకు దేవాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ అక్కడికి వెళ్లి రాజీ చేశారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో గతేడాది అక్కడ పనిచేసిన ఈవో గోపి కొత్తగా వివిధ పూజలను ఆరంభించారు. అర్చనలు, పూజలను తాను చెప్పినప్పుడే చేయాలని ఒత్తిళ్లు తెచ్చారు. ఇవి సాంప్రదాయానికి విరుద్ధమని అర్చకులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువురి మధ్య వివాదం ఏర్పడింది. చివరకు ఈవోని అక్కడి నుంచి బదిలీ చేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో గతేడాది ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేసిన చంద్రశేఖర్ ఆజాద్ పురోహితుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు వివాదంగా మారాయి. ఆలయ సన్నిధిలో వివాహాలు, ఉపనయనాలు చేసుకునే వారికి సింగిల్ విండో విధానంలో దేవస్థానం తరఫునే అన్ని సరఫరా చేస్తామని ఈవో పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన పురోహితుల సరఫరా కోసం గత్తేదారు ఎంపికకు గత ఏడాది జూలైలో టెండర్ను ఆహ్వానించడం తీవ్ర స్థాయిలో విమర్శలకు దారితీసింది. పురోహితుల కోసం వేలం నిర్వహిస్తారా అంటూ అర్చకులు, పురోహితులు మండిపడ్డారు. దీంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. అన్నవరం కొండపై ఉండే పురోహితులు కాకుండా బయట నుంచి పురోహితులను తీసుకువస్తే వివాహానికి 5,000, ఉపనయనానికి 2,000 చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. దీనిపై అంతా ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనలు చేయడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి.